వాళ్ళు లేరు ఈవేళ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పిల్లల్ని ఎక్కడో పారేశారు. మొత్తం ప్రభుత్వ విద్యాలయాలు ఎవరంటే బడుగు బలహీన వర్గాల, ఎవరికి పుట్టిన బిడ్డలంటే ఎక్కెక్కి ఏడుస్తున్నారు అంతే. పోనీ డబ్బు ఏమైనా తక్కువ ఖర్చు అవుతుందా? ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వేల 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 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాయి విద్యా వ్యవస్థ మీద, ఏమీ ప్రయోజనం కలగట్లే. మళ్ళీ ఇందులోనే ప్రభుత్వాలు విచిత్రంగా విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు రుణాలు ఇస్తున్నాయి. నాకు ఎంత నవ్వు వస్తుందో. నీ ప్రభుత్వ విద్య ఫెయిల్ అయిందని నువ్వు అంగీకరించినట్టే కదా విదేశీ విద్యకు రుణం ఇస్తున్నావంటే. అక్కడికి వెళ్ళడానికి రుణం, దానికి మళ్ళీ క్యాస్ట్లో, ఆ క్యాస్ట్ వారికి ఎంతమందికి ఎంత డబ్బు ధారపోస్తారండి. ఇలాగ ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అలవాటు చేసేదే మంచి ప్రభుత్వమా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. డబ్బు ధారపోయడం కాదు ఇక్కడ. ఏ వర్గం వారైనా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే అవకాశాలు కల్పించాలి ప్రభుత్వాలు. కానీ నువ్వు ఇంట్లో కూర్చో మేము 10,000 ఇస్తాం ఏంటిది? వాడు మన ఎత్తిమి కూర్చుంటాడు వచ్చి ఇక్కడ. ఎలుగుబంటి ఇంత ప్రయత్నం చేసి దాన్ని పీకేసి ఆ తేనె తాగుతుంటే కీటకాలన్నీ ముక్కులోకి వెళ్ళి కళ్ళల్లోకి వెళ్ళి నోట్లోకి వెళ్ళి పీకేస్తుంటే ఆ బాధ భరిస్తూ నెత్తులు కారుతూ కూడా తేనె తాగుతుంది కదా. తేనె మీద ఉండే వాంఛ ఇంత ఆపద తెచ్చిపెట్టింది కదా. నీకు ఇలా పెళ్ళవగానే విలాస జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఎలుగుబంటిలాగే తేనె కోరుకున్నట్టే. పెళ్ళి అవగానే విలాసంగా బతకాలా? మామూలుగా బతకలేమా? మధ్యతరగతి వాళ్ళకి విలాసం ఎలా వస్తుందమ్మా? కోటీశ్వరుల సంగతి పక్కనట్టండి. చాలామంది మనం మధ్యతరగతి వాళ్ళం కదా, మనం ఎలా కోరుకుంటాం? మనం పై వాళ్ళతో పోటీ పడతాం, కింద మన ఇంట్లో పని మనుషులు మనతో పోటీ పడుతున్నారు. యజమాని గారు అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడో మా అబ్బాయి అక్కడ చదవాలి, వీళ్ళిద్దరూ ఒకటే స్కూలు. దానికోసం వాళ్ళు అడ్డగోలుగా సంపాదించడం, అక్రమ సంపాదన రకరకాలు చేసేస్తున్నారు. వాళ్ళు కూడా అప్పుల పాలైపోవడం, వాళ్ళకే క్యాన్సర్లు రకరకాల రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి సంపాదన మీద, ఎందుకంటే మరి గడవాలంటే గడవాలంటే లక్షలు అవసరమా? ఇప్పటికి కూడా హైదరాబాదులో మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, 1,00,000-1,25,000 జీతం ఉంటే 2 పిల్లలతో హాయిగా గడపచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతకంటే సంపాదన అవసరం లేదు. వధూవరులను ఎంపిక చేసేటప్పుడు 75,000 జీతం అంటే చాలండి, అంతకంటే అడగండి. అసలు నెలకి 75,000 వస్తే చాలు. వీళ్ళు 50,000 అంతా వీళ్ళు సంపాదిస్తారు, 1,25,000 అవుతుంది, గడపచ్చు. మనకు స్థాయికి తగినట్టుగా మనం గడపచ్చు. వారికో 2 లక్షలు, వీరికో 2 లక్షలు, 4 లక్షలు వచ్చాక దెబ్బలాడుకు చచ్చిపోవడం ఒకటే ఉంటుంది అక్కడ, అనవసరపు ఖర్చులు పెరిగి. అందుకని ఈ దురాశలు పోయినట్టయితే సంసారాలన్నీ బాగానే ఉంటాయి. ఎలుగుబంటి తేనె కోసం ఓ పక్క తేనెటీగలు కుట్టేస్తున్న, తేనెటీగలు కుట్టడం అంటే ఏంటి? ఈఎంఐ మెసేజ్లు